హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హోమ్లీ కుకింగ్ వ్లాగ్. ఈరోజు వీడియోలో గోంగూర ఎండి చేపల కూర చూద్దామండి. ఎంతో టేస్టీ గోంగూర ఎండి చేపల కూర తయారీ విధానం చూద్దామండి. ముందుగా టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, రెండు పెద్దలపాయలు తీసుకోవాలండి. ఎండి చేపలని ముక్కలుగా కట్ చేసుకొని 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి. గోంగూర కూడా కడిగి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక ఎండి చేపల ముక్కలు ముందుగా వేయించుకోవాలండి. వేగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి. బాగా ఎర్రగా వేగాలి. అట్లా వేగితేనే కూర టేస్ట్గా ఉంటుంది, ముక్క కూడా బాగుంటుంది. వేగిపోయినాయండి. ఇప్పుడు బౌల్లోకి పక్కన తీసి పెట్టుకుందామండి ఎండి చేప ముక్కలు. బౌల్లో తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. అదే ఆయిల్లో పెద్దలపాయలు వేసుకోవాలండి. ముందుగా రెండు పెద్దలపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి. అవి వేసుకొని తిప్పుకోవాలండి. కొంచెం వేగినాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అవి కూడా కొంచెం వేగినాక టమాటా ముక్కలు వేసుకోవాలండి. 2 టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోవాలండి. అవి మెత్తగా మగ్గడానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకోవాలండి. తిప్పుకుందామండి. ఇప్పుడు తిప్పుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గాలండి. మెత్తగా మగ్గినాక దానిలో చేపలు వేసుకోవాలి. మగ్గిపోయినాయండి. దానిలో ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని తిప్పుకోవాలండి. బాగా కళాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. తిప్పుకోవాలండి. కారము ఆ ముక్కలకు పట్టేంత వరకు తిప్పుకొని దానిలో వాటర్ పోసుకోవాలండి. గోంగూర వేస్తాం కదండి, కాస్త ఎక్కువ వాటర్ పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి చేప ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. ఉడికిపోయిందండి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఉడికిపోయినాయండి. వాటర్ కూడా కాస్త ఇంకిపోయినాయండి, తగ్గిపోయినాయి. ఈ టైంలో గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని బాగా కళాయి పెట్టుకోవాలండి. కూరలో కలిసేంత వరకు తిప్పుకోవాలండి. కూరలో కలిసిపోయిందండి. ఈ టైంలో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. అప్పుడు గోంగూర కూడా కొంచెం ఉడికిపోతుందండి. 5 నిమిషాలు అయిందండి. మూత తీసి చూసి తిప్పుకుంటే గోంగూర ఉడికిపోయిందండి. కరివేపాకు వేసానండి. లాస్ట్న కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర, కరివేపాకు లాస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ బట్టి కూరకి. ఉడికిపోయిందండి.
ఫైనల్కి వచ్చేసిందండి కూర. ఉప్పు ఫస్ట్లో వేసుకున్నాం కదండి, ఆ ఉప్పు సరిపోలేదు, అందుకని మళ్ళీ 1 స్పూన్ ఉప్పు వేసుకొని తిప్పుకుంటున్నానండి. జస్ట్ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైన తేలిందండి. ఇంకా కూర ఉడికిపోయిందండి. చేప ముక్క కూడా కొంచెం మెత్తగా అయిందండి, ఉడికిపోయింది. ఇంతేనండి గోంగూర ఎండి చేపల కూర. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.